డెత్‌ని ఎప్పుడైనా డైరెక్ట్‌గా జూసారా? అంటే అదొక ట్రామాటిక్ ఫీలింగొస్తుంది మనకి అలా చూసిన వాళ్ళందరికీ. మైండ్‌లో నుంచి అసలు పోదు కూడా. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా. ఒక్కోసారి చాలా ఎక్కువ గుర్తొస్తుంది ఈ రోజులాగా. అదేంటంటే నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ అనమాట. మాకు వీకెండ్ ఎగ్జామ్స్ అయ్యేది. ఓఎంఆర్ షీట్స్ ఇచ్చేవాళ్ళనమాట ఫిల్ చేయడానికి. సో, నేనదే ఫిల్ చేస్తున్నాను నా క్లాస్ రూమ్‌లో కూర్చొని. నాది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. డోర్ పక్కనే కూర్చున్నాననమాట. బయట కారిడార్‌లో స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ కూర్చున్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది గూడా అనమాట. సో, స్టెప్స్ నుంచి నాకేదో లైటొస్తున్నట్టుగా అనిపిస్తుందనమాట బబ్లింగ్ చేస్తుంటే బయట నుంచి. ఏంటి ఏదో లైటొస్తుందనుకున్నాను. బట్ ఒకేసారి అది లైట్ పెరిగిపోయింది. బయటికి జూసేసరికి ఇంకా షాక్ అనమాట. ఒక్క సెకండ్ అసలేం జరుగుతుందో అర్థం గాలేదు. ఒక అమ్మాయి ఎలా అంటే ఇలా 180 డిగ్రీస్‌లో చేతులు చాచేసి మొత్తం ఫుల్ ఆన్ ఫైర్‌తో ఉంది. ఇట్లా వన్ కార్నర్ నుంచి ఇంకో కార్నర్‌కి పరిగెత్తి కిందికెళ్ళిపోయిందనమాట. కింది ఫ్లోర్‌కి. అక్కడొక జోయల్ బాత్రూమ్ ముందు జూట్ మ్యాట్స్ ఉంటాయి గదా! ఆ పెద్ద మ్యాట్ ఉంటే ఆ అమ్మాయి మీద కప్పేసింది. ఆపేసిర్రనమాట. హాస్పిటల్ తీసుకెళ్తే ఒక 2, 3 అవర్స్ సర్వైవ్ అయిందంతే. సో, ఆ టైంలో మా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనేది అసలు చెప్పలేం. అందరం కిందికి చాలా స్పీడ్‌గా ఇట్లా ఎలా ఎళ్ళిపోయామో గూడా తెలీదు. అలా ఎళ్ళిపోయాము. చేతిలో పెన్నుండే. విరగ్గొట్టేసాను నేను. అంత అదిగా ఉండే ఇంపాక్ట్. అదే ఘోరం అంటే ఇంకా ఏంటంటే నా రూమ్‌మేట్‌కి అస్తమా అన్నమాట. రూమ్‌లో నా మీదే పడుకుంది. అస్తమా ఉంది. తనిలా ఎలా చేస్తారు అస్తమా వస్తే? అలా చేస్తుంటే నాకు టెన్షన్ అయితుంది. ఇన్‌హేలర్ దొరకట్లేదు రూమ్‌లో ఎవ్వరికీ. లాస్ట్‌కి తనే ఎళ్లి చూసుకుంది. దొరికింది. బట్ ఆ టైంలో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? ఒక పక్క అది జరిగిపోయింది. నెక్స్ట్ ఈ అమ్మాయి. అసలు హారిబుల్ సిట్యుయేషన్. అందరిని ఇంటికి పంపించేసారు గానీ, తర్వాత గూడా అందరూ ప్యాక్డ్‌గా ఉంటుండే. ఫ్యూ మంత్స్ పట్టింది మా అందరికి అది రికవర్ అవ్వడానికి. ఆ తర్వాత నా ఇంటర్ డేస్ ఎప్పుడు గుర్తు చేసుకున్నా నాకు ఏది గుర్తురాదు. ఫస్ట్ గుర్తొచ్చే సిట్యుయేషన్ అదే. ఇంకా ఏ డెత్ చూసినా నాకు ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది. ఎవరిది సూసైడ్ లాగా అలా వినిపించినా గూడా అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ జేసిందనిపిస్తది నాకు నా లైఫ్‌లో. అలాంటివి ఫేస్ చేయడం చాలా ట్రమాటిక్ అసలు. చాలా ఘోరం అది అనిపిస్తది నాకు. మీరెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ జేసారా? చాలా ట్రమాటిక్ అనిపిస్తాయి గదా! ఇవన్నీ.